సందడి సందడి. ఏం చేస్తున్నావు? కనిపించట్లా? గుర్రానికి నీళ్లు పడుతున్నా. గుడ్ జోక్. దిస్ ఇస్ రమణ. తెలుసు, మీ అన్నయ్య సన్నాస్కి ఫ్రెండ్. నాట్ ఓన్లీ జయచంద్ర, హిస్ ఫ్రెండ్స్ ఆల్సో. నో ఫ్రెండ్షిప్. లేదు, యాక్చువల్లీ అన్య బిహేవియర్ కి విసిగిపోయి లాస్ట్ కి రమణ మన పార్టీలో చేరిపోయాడు. అమ్మో, ఈ మగవాళ్ళు నమ్మటానికి వీల్లేదు. అయ్యయ్యో, వీళ్ళలో నమ్మలేదండి బాబు. వేలు కోసుకుని బొట్టు పెట్టుకుని నమ్మించండి బాబు. నో ఫ్రెండ్షిప్ అని చెప్పేశాను కదా. వేలు కోసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, ఇవన్నీ నాకెందుకు? నేనేమైనా చూసానా? ఈవిడెక్కడైనా చూసావా? నేనెవరో నీకు తెలుసా? నువ్వెవడవైతే నాకేట్రా? మఫ్టీలో ఉన్న ఎస్ఐని రా. నేనెవరిని కేర్ చెయ్యనురా. నీకు టైం దగ్గర పడిందిరా. కత్తి నీ పేక మీద ఉందిరా. నా చేతిలో గన్నుందిరా. సార్ మీరు? చెప్పాను కదరా. సార్, చేతిలో కత్తుందన్న ధైర్యంతో వినిపించుకోలేదు సార్. ఎస్ఐనిరా. తప్పైపోయింది సార్. స్నేహమేరా జీవితం, సగమేరా శాశ్వతం. సగమేంట్రా? మళ్ళీ స్నేహం అనాలి కదా. ఎవరో పాడిన పాటని మనం పాడితే కాపీ కొట్టు అనుకోరు. తప్పురా. కుళ్ళు జోకులొద్దు, డైరెక్ట్ గా మ్యాటర్ లోకి రా. వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అయితే అయ్యాను కానీ నన్ను ఇంకా అనుమానిస్తున్నారా. మోసేస్తానేమో అని గుట్టుగా మాట్లాడుకుంటున్నారు. అసలు వాళ్ళు ఎలా నమ్మించాలో తెలియక ఇదిగో ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇంతకీ తన ఇష్టాలు ఏమన్నా తెలిసాయా? తెలిసిందిరా, తనకు కూడా నాకులా చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. ఏంటో మా ఇద్దరు టేస్ట్ అలా కలిసిపోతుంది. కలవాల్సింది నీకు కాదురా, నాకు క్లోజ్ అవ్వాలి. సొంత పైత్యం వాడకు, చెప్పింది విను. నువ్వేం చెప్పలేదు బాసు. ఇప్పుడు చెప్తాను రా. తనకి చాక్లెట్లు అంటే ఇష్టం కాబట్టి అవి తీసుకెళ్లి క్లోజ్ అవ్వు. ఇంత మంచి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టమే. గుడ్ మార్నింగ్. అనుకున్నాం, ప్రత్యక్షమయ్యావు. నేను తలుచుకుంటే వచ్చేస్తాను కదా. మ్యాటర్ అది కాదు. నేను ఇప్పుడు ఏం పిల్లో ఏం పిల్లడు మూవీటికి వేస్తే తెచ్చేసా. నువ్వు పంపించిన చాక్లెట్లు కూడా కొరియర్ లో వచ్చేసాయి. కొరియర్ లో పంపారా? అదేంటి కొరియర్ లో పంపానంటావేంటి? పంపించడం అప్పుడే వచ్చేసాయా అనబోయి నువ్వు తడబడింది అంతే. రమణ, నీ పోయట్రీ చాలా బాగుంది. ఓ, అది కూడా ఉందా? థ్యాంక్ యూ వెరీ మచ్. సరే గాని ఇప్పుడు మనం సినిమాకి బయలుదేరదామా? ఫోన్ చేసి ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు. ఏం లేదు, సినిమాకి వెళ్దామని. ఓకే వెళ్దాం. ఓరి నా వెర్రి నాగనల్లారా, అలా గంగిరెల్లా తలాడించకపోతే అందులో ఉన్న మెదడు గురించి వాడచ్చు కదా. నేను మహి మీద మనసు పడుతున్నానని ఇన్ని హింట్లు ఇస్తున్నా సరే మీరు అర్థం చేసుకోలేకపోయారా? అంటే చాక్లెట్ల వీడియోని క్రెడిట్ నీదేనా? ఇంకో విషయం, ఖర్చు వీడిది, సినిమా నాది. మహి నేను పక్క పక్కనే కూర్చున్నా. అంటే నీకు మేము పిచ్చి వెదవల్లా కనిపిస్తున్నావురా? ఓరి నా పిచ్చి పొల్లారా, మ్యాటర్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలా? అర్థం చేసుకోలేరేంట్రా? అర్థం చేసుకున్నావురా? అర్థం చేసుకున్నా. మాకు పిచ్చి కదా, ఇప్పుడు మేము నిన్ను కరుస్తాం అన్నమాట. నేను మీకు దొరకనుగా. చెల్లెమ్మా, ఇదంతా ఎందుకు గానీ నేను ఎటు ఊరెడుతున్నాను కదా. మహి నాతో పాటు తీసి పెడతాను, అప్పుడు ఏ గొడవ ఉండదు. ఆ పని చేయి మావయ్య, ఆ రమణ గారు కుళ్ళి చేస్తాడు. అవును, చుట్టుపక్కల కూడా రాడు. ఊరుకోండి. ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోతే యుద్ధం ప్రకటించిన మనమే ఓడిపోయినట్టు అవుతుంది. నువ్వు వెళ్ళరా అన్నయ్య, గెలిచాక నేను ఫోన్ చేస్తాను. చూడరా జయ, ఇప్పుడు మనం ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. నువ్వు నీ ఫ్రెండ్స్ అవతల ఏం జరుగుతుందో జాగ్రత్తగా కనిపెట్టండి. ఎత్తుకు పై ఎత్తు వేసి ఈ స్వరాజ్యం తెలివితేటలు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఆ రమణను కొట్టారంటే అందరూ జాలిపడేలా చెయ్యాలే, ముఖ్యంగా మహేశ్వరి. మీకెందుకు, నేను చెప్పినట్టు చెయ్యండి. ఇదంతా తీసుకెళ్లి అమ్మకి చెప్తే ఇంతకంటే గొప్ప ఐడియా ఇస్తుంది. సూపర్. మహేశ్వరి వస్తున్నా. బాబాయ్ చూస్తారా? ఎప్పటి నుంచి రమణ మన పార్టీలో చేరాడో అప్పటి నుంచి వాడి పైన గుర్రుగా ఉన్నారు. నిజమా? గేట్ ఎలా తీయాలో. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి. చూడండి బాబు, సందడి సందడి.